సో బద్మాసులు అనే టైటిల్తో వస్తున్నారు. సో తిట్టలేదండి, టైటిలే అది. దొంగతనం చేసి దొంగకే మీరు ఏం బద్మాషులరా మీరు. నా కర్మరా బాబు, మీ కేసు నాకు వచ్చింది. సో ఏంటంటే అంటే బద్మాసులు అని అంటే అదే పర్టికులర్ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? సో స్టోరీ రాసిన తర్వాత టైటిల్ ఏం పెట్టాలనుకున్నప్పుడు బేసిక్గా మా ఇంట్లో మా అమ్మ నేను తమ్ముడు నాకు మేము కొంచెం ఫన్నీగా ఇట్లనే ఉంటాం అనమాట. చెప్తే వినము, మా ఇష్టం వచ్చి చేస్తా ఉంటాం. మా అమ్మ క్యాజువల్గా అనుకుంటారు, ఇద్దరు బద్మాషులే ఉన్నారు. అండ్ ఇద్దరు బద్మాసులతో ఇంకొక ఆయన్ని పెట్టావు. ఆయన ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రకి అలాగే సెట్ అయిపోతారు. సో మూడో బద్మాసుగా అనొచ్చా మురళీధర్ గారు? అట్లా అనలేము బద్మాషులు అని. ఈ బద్మాషులు వీళ్ళ వైపు కన్ను తిరిగేలా చేసుకుంటారు అనమాట. సో ఆయనది అలాంటి క్యారెక్టర్, బద్మాషులా కాదు, వీళ్ళ వైపు తిప్పుకునే క్యారెక్టర్. ఏడు నీకు 3 మాకు. అరే ఇసొంటి ఐడియాలు ఎట్లొస్తారండి? నీకు కూడా తెలుసా మాకు బెయిల్ వచ్చింది. నీ మొఖం వచ్చింది, మీ మీద కేసే కాలేదురా. పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. సూపర్. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వడం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం హ్యాపీ అనిపించింది. కరెక్ట్. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఎందుకంటే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్తో అయితే మేము ముందుకు వచ్చేసా. ఈ మధ్యకాలంలో బెస్ట్ సినిమాస్ రావట్లేదని కొంతమంది అన్నారు. బట్ నేను ఒక ట్రైలర్ చూసా, దాని గ్లిమ్స్ కూడా చూసిన తర్వాత మనకి కావాల్సిన సినిమా ఇది అని అనిపించింది. సో బద్మాసులు అనే టైటిల్తో వస్తున్నారు. సో తిట్టలేదండి, టైటిలే అది. సో నేను కూడా డైరెక్టర్ని అలాగే అడిగా, ఏంటి సార్ తిడుతున్నారని. తిట్టడం కాదు, సినిమా చూసి చెప్పండి అని అన్నారు. సో ఆ డైరెక్టర్ని అయితే తీసుకొచ్చేసా మరి. సో మాట్లాడేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హౌ ఆర్ యూ? గుడ్ బ్రో. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. యాక్చువల్ ఆల్ ది బెస్ట్ చెప్పాలి, కానీ కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే కంగ్రాట్స్ చెప్పడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 షోలు, సో ఒక 60-70 మంది, సో అంటే ఒక 600 వరకు చూపించారు అందరికీ. సో మొత్తం పాజిటివ్ రివ్యూ. చాలామంది సెలబ్రిటీస్తో కంగ్రాట్స్ చెప్పించుకున్నాం ఆల్రెడీ. సో దానికి నేను కంగ్రాట్స్ చెప్పేస్తున్నా. బట్ కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి డార్లింగ్. అంటే ఎంత మనం గొప్ప సినిమా తీసినా ఆడియన్స్ కొన్ని ఎలిమెంట్స్ కావాల్సి వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ మీద మీ అందరి టార్గెట్ టైటిల్ మీదే ఉంది. సో ఏం డార్లింగ్ అంటే బద్మాసులు అని అంటే అదే పర్టికులర్ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? బేసిక్గా నేను స్టోరీ రాసుకున్నప్పుడు ఈ ఫిలిం క్యారెక్టరైజేషన్ బేస్ తోటి స్టోరీ రాసిన ఫిలిం అనమాట. సో స్టోరీ రాసిన తర్వాత టైటిల్ ఏం పెట్టాలనుకున్నప్పుడు బేసిక్గా మా ఇంట్లో మా అమ్మ నేను తమ్ముడు నాకు మేము కొంచెం ఫన్నీగా ఇట్లనే ఉంటాం అనమాట. చెప్తే వినము, మా ఇష్టం వచ్చి చేస్తా ఉంటే మా అమ్మ క్యాజువల్గా అంటుంటుంది, ఇద్దరు బద్మాషులే ఉన్నారు అన్నట్టు అంటుంటుంది అనమాట. సో అట్లా ఎవరోజు కథ అంతా అయిపోయింది. నా రూమ్లో నేను కూర్చున్నా, ఏం పెడదామని ఆలోచిస్తున్నప్పుడు ఆ వర్డ్ వినిపించింది అనమాట నాకు. వినిపించగానే అరే ఇదేదో భలే ఉంది, మన దాన్ని సెట్ అయ్యేలా ఉందనేసి అనుకున్నా. కానీ డైరెక్ట్ ఫిక్స్ అవ్వాలి. ఫ్రెండ్స్కి చెప్పా, ఆల్రెడీ వాళ్ళకి స్టోరీ చెప్పినా బాగుంది అన్నారు. ఆ స్టోరీ చెప్పా కదా, దానికి టైటిల్ అనుకుంటున్నా ఎలా ఉందని అంటే పర్ఫెక్ట్ ఉంది, యాప్ట్ ఉంది, పెట్టేసేయండి. సూపర్. ఇంకా ఆలోచించాలి. అండ్ జనరల్గా చూసుకుంటే ఈ టైటిల్కి ఈ స్టోరీ కూడా ఎలా ఉందంటే ఊర్లలో తిరుగుకునే ఆవారగా ఉండే అబ్బాయిలు, అంటే మేజర్లీ మనం యూత్ టార్గెట్లో ఉంటుంది అనమాట. బట్ మీరు చూసుకుంటే 40 years ఏజ్లో ఉన్న వాళ్ళతో కూడా ఈ టైప్ ఆఫ్ కామెడీ సెట్ చేస్తారు. సో ఎలా యాక్సెప్ట్ చేస్తారని మీరు ఆ ఛాలెంజింగ్ తీసుకోవాల్సింది? అంటే నాకు ఎందుకు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చెప్తే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకొని చెప్తే కథ యూత్ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే అరే మనం ఫ్యూచర్లో ఆ ఏజ్కి వెళ్ళినప్పుడు మనం కూడా అలానే ఉంటామేమో అని అనుకుంటారు. ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు అరే మనము యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఇలానే ఉండే వాళ్ళని అని కనెక్ట్ అవుతారు. 2 అడ్వాంటేజెస్ ఉంటాయి అని. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మనం ఎంత కొత్తగా ఏం చెప్పగలుగుతున్నాము అనేది ఒక డెబ్యూటెంట్కి ఉంటుంది ఆలోచన. ఆల్రెడీ తీసిందే తీయడము, లేకపోతే చెప్పిందే చెప్తుంటే కూడా మీరు అడిగే వాళ్ళకి కానీ చూసే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది. సో కొత్తగా చేసే ప్రయత్నంలో ఇలా కూడా చెప్పొచ్చు కదా. నేను రాసుకుంది రియలిస్టిక్ క్యారెక్టర్స్ నుంచి రాసుకున్నా. సో ఇలాంటి కథ చెప్తే వీళ్ళు కనెక్ట్ అవుతారు, వాళ్ళు కనెక్ట్ అవుతారు. హోల్సమ్ ఒక బఫే లాగా ఉంటుంది, ఒక మండి భోజనం లాగా ఉంటుంది అనేది బాగా అనిపించింది నాకు. సో అందుకోసం పెద్ద ఆలోచించలేదు, పెట్టేసా. జనరల్గా చూసుకుంటే ఈ సినిమాలో అంటే నెగిటివిటీ చూసుకుంటే బలగం టైప్లో తెలంగాణ నెగిటివిటీ టచ్ అయింది. కామెడీ ఏరియా చూసుకుంటే జాతిరత్నాల ఇటువైపు వెళ్తుంది. అంటే ఏంటి రిలేటెడ్గా ఉంటుంది అనే వాళ్ళకి ఏం చెప్తారు?
రిలేటెడ్గా అస్సలే ఉండదండి. చూసే వాళ్ళకైతే ఇలాంటి రీజియన్లో కూడా ఇలాంటి స్పేస్లో కూడా కథ చెప్పొచ్చా అనేది అయితే కొత్తగా అనిపిస్తుంది. అంటే మీరు అన్నట్టు ప్రివ్యూలు చూపించారట అందరికీ అన్నట్టు అందులో చాలామంది తెలిసిన వాళ్ళు అరే భలే రాసావు నువ్వు, ఇలాంటి స్పేస్లో కథ రాయొచ్చా అనేది మాకు కూడా కొత్తగా అనిపించింది. కొందరు రైటర్స్ కానీ కొందరు ఫిల్మ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు అరే మేము కూడా ట్రై చేస్తాం భయ్యా ఇలాగా, కానీ ఎందుకో మా వల్ల అవుతుందో కాదో కూడా అని ఒక డౌట్ వస్తుంది. కానీ భలే ఆ స్పేస్లో భలే చెప్పావు కథ అనేది వచ్చిందన్నమాట. అలా రిఫ్రెష్గా ఉంటుంది. కానీ ఆ వాటితోని పోల్స్తారు అనేది అంటే సినిమా ముందు వరకు ఉంటుండొచ్చు, మేబీ సినిమా తర్వాత చేంజ్ అయిపోతుంది, తర్వాత అయితే చేంజ్ అయిపోతుంది. అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రెండు బాధ్యతలు మీ మీదే ఉన్నాయి. అవును. సో అంటే ఎందువల్ల ప్రొడ్యూసర్ చేయాల్సి వచ్చింది? ఏమైనా కథ స్టోరీ పెద్దవాళ్ళకి చెప్పి ఇంకా తిరిగి ఏమైనా అవుట్ అనుకుని మళ్ళీ బ్యాక్ వచ్చారా ఏంటి ఈ స్టెప్ తీసుకోవడం? లేదు యాక్చువల్లీ ఎవరికి చెప్పలేదు కథ. కథ రాసుకున్నప్పుడు ఏంటంటే ఇది రియలిస్టిక్గా ఉంటుంది కథ, ప్లస్ ఫ్రెష్ క్యారెక్టర్స్ ఫ్రెష్ యాక్టర్స్తో చేయాలి. అంటే ఫ్రెష్ యాక్టర్స్ అంటే కంప్లీట్గా న్యూ టు ద కెమెరా కాకుండా ఆల్రెడీ సినిమాలు చేసిన వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళకు లీడ్ క్యారెక్టర్ ఇస్తే ఎంత ఫ్రెష్నెస్ వస్తుంది అనేది పాయింట్. ప్లస్ కథ కూడా నాది, ఇక్కడ మసాలా సాంగ్ అవసరము, ఇక్కడ విలన్ అవసరము, ఇక్కడ ఈ ఎలిమెంట్ అవసరం అనేదిలా ఉండదన్నమాట. వెరీ న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైనా ప్రొడ్యూసర్కి వెళ్ళి కథ చెప్తే ఆయనకి ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ అనేది ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు ఎవరైనా బిజినెస్ కరెక్ట్గా, సో ఆ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తారు, తప్పలేదు. ఆయన అనొచ్చు మేబీ శంకర్ ఇక్కడ నాకు ఒక సాంగ్ కావాలి ఆడియన్ని అట్రాక్ట్ చేయడానికి అనొచ్చు, మేబీ ఒక స్ట్రాంగ్ విలన్ పెడదాం అనొచ్చు. సో నేను న్యాచురల్గా కథ చెప్పలేను. సో మళ్ళీ నాకు అవన్నీ పెడితే మళ్ళీ రొటీన్ స్టోరీ పోతుంది, మళ్ళీ రొటీన్ క్యూలో పడిపోతా. సో అలాంటప్పుడు నా కథ నేను ఒరిజినల్గా చెప్పాలంటే ఒకే ఆప్షన్ ఏంటంటే సెల్ఫిష్గా ఆలోచిస్తే నేను తప్ప ఒకటి చేయలేడు. సో అలాంటప్పుడు ఇంకా మనమే ప్రొడ్యూసింగ్ కూడా చేసుకున్నాము, సోర్స్ ఉంది కదా అనేసి స్టార్ట్ అయిపోయినాను అంతే. అండ్ బడ్జెట్ కోసమే వెల్ నోన్ పర్సన్స్ని పెట్టుకోలేదా? లేదు, ఇప్పుడు చెప్తున్నా కదా రియలిస్టిక్గా తీద్దామనే అప్రోచ్లోనే. మీరు టెక్నికాలిటీస్ కూడా చూసినా కూడా మా సాంగ్స్ కానీ అవి కానీ చూస్తే రియలిస్టిక్ స్పేస్లో ఉంటాయి. ఆ లిరిక్స్ కూడా డైలీ మనం వాడుకునే భాషలా ఉంటాయి. సింతలేని సిపాయిలు సిల్లర్ లేని బిచ్చగాళ్ళు అని అంటాం. అవి రెగ్యులర్గా వాడుతాం. సింత లేదర్ అని, కానీ సింత విచ్ ఇస్ మీన్స్ ఇర్రెస్పాన్సిబుల్ ఈడియట్స్ అన్నట్టు. సింత లేని సిపాయిలు, సింత ఉండదు వీళ్ళకు, సిల్లర్ లేని బిచ్చగాళ్ళు, డబ్బులు లేవు, పైసలు లేవు. సో అలాంటి వర్డ్స్ నుంచి సాంగ్స్ దగ్గర నుంచి కూడా మనం అలాంటి కేర్ తీసుకున్నాం. రియలిస్టిక్గా ఉండాలి, కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్. సో అందుకోసమే ఫ్రెష్ క్యారెక్టర్స్ తీసుకున్నాం. ఇప్పుడు చేయొచ్చు బాగా కమర్షియల్గా చేయడానికి పని, ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నారు చాలామంది యాక్టర్స్. వాళ్ళని పెట్టి చేస్తే ఏమొస్తుంది, మొనాటోనస్ వస్తుంది. ఇలాంటి సినిమాలు ఆల్రెడీ వచ్చాయి కదా, ఈయన చేసిన కొత్త ప్రయత్నం ఏందనేది అంటారు. సో అందుకోసం యాజ్ ఎ డైరెక్టర్గా ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ ప్రొడ్యూసర్ చెప్తే ఆయన ఇచ్చే బడ్జెట్ అంటే ప్రొడ్యూసర్ ఇచ్చే బడ్జెట్ డైరెక్టర్కి, ఆ బడ్జెట్లోనే మీరు తీసారా? నాలో ఉన్న ప్రొడ్యూసర్ నాలో ఉన్న డైరెక్టర్ బడ్జెట్ కాకుండా చేశాను, రెగ్యులర్గా అయితే చేశాను. కొంచెం ఎక్కువ ఎక్కడ అయిందంటే కొన్ని సీన్స్ నాకు ఇంకా బెటర్గా చేయొచ్చు అనిపించింది. ఓకే, రైటింగ్ వైజ్ కానీ కొంచెం టెక్నికాలిటీస్ వైజ్ కానీ కొన్ని సీన్స్ అనిపించింది. అవి మళ్ళీ కొంచెం ప్యాచ్ షూట్ చేసేను, అక్కడ కొంచెం ఎక్కువైంది. కానీ ముందు షూట్ అంతా రెగ్యులర్ షూట్ అంతా అనుకున్న బడ్జెట్లోనే చేశారు. సూపర్. అంటే ఈ రైటింగ్ రాసేటప్పుడు ఏంటంటే మనకి ఒక మూవీలో 1/2 hour 20 minutes 10 minutes కామెడీ రాయాలంటేనే ఆ లెంత్ని తీసుకెళ్లాలంటే ఒక టైప్ ఆఫ్ కష్టం అవుతుంది. బట్ మీరు చూసుకునే 2 hours కూడా ఒకటే లెంతీలో ఉంటుంది, దీంట్లో బ్యాక్ అండ్ స్టోరీ ఉంటుంది అండి. అవునవును. సో ఎలా దాన్ని క్యాలిక్యులేషన్ చేశారు ఆ స్టోరీని? క్యాలిక్యులేషన్ అట్లేం చేయలేదు. బేసిక్గా నేను ఫిలిం స్కూల్ చేశాను కదా, అంటే నాకు అంతకుముందు స్టోరీస్ కూడా రాశాను, చాలా స్టోరీస్ రాశాను. ఇది నా లాస్ట్ స్టోరీ, ఫిల్మింగ్లో ఫస్ట్ ఫిల్మ్. సో ఆ నాలెడ్జ్ అయితే ఉంది మనకు. ఈ ఫన్ చెప్తూనే అందులో ఒక కథ ఉండాలి, కథలో కూడా మనకు కరెక్ట్ స్ట్రక్చర్ ఉండాలి. సో అవన్నీ ఆలోచించుకుంటేనే బ్యాక్ ఎండ్ మన మైండ్లో ఉంటుంది. కరెక్ట్ ఈ మినిట్లో ఉండాలి, ఇది ఉండాలి, ఈ మినిట్లో ఉండాలి అనేది కాకుండా ఈ స్టోరీ వెళ్ళే ప్రోగ్రెషన్లో ఏ ఎలిమెంట్స్ ఉండాలి అనేది వచ్చేస్తుంది అనమాట. సో అట్లా ఓవరాల్గా స్ట్రక్చర్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ బద్మాషులు అనే వాళ్ళు ఎందుకు అలా తయారయ్యారు, వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి, వీళ్ళ ఈ స్టోరీలో ఏమో మెసేజ్ ఉంది. ఇప్పుడు ఆబ్వియస్గా
ఏదో ఒక మెసేజ్ అయితే ఉండాలి. మెసేజ్ లేకుండా సినిమా ఏదో ఒకటి తీస్తే ఏదో ఒకటి ఫైనల్ ఉండాలి. చూపించారు. యా, ఆ మెసేజ్ కూడా నేను యూనిక్గా చెప్పడానికి ట్రై చేశాను. కొత్తగా ఉంటుంది. కొత్తగా ఉంటుంది. సూపర్. సో ఈ వేలో కూడా ఇలాంటి మెసేజ్ చెప్పొచ్చా అనేది ట్రై చేశాను అనమాట. అండ్ ఇద్దరు బద్మాసులతో ఇంకొక ఆయన్ని పెట్టావు. ఆయన ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రకి అలాగే సెట్ అయిపోతారు. సో మూడో బద్మాస్గా అనొచ్చా మురళీధర్ గారు? అట్లా అనలేము బద్మాషులు అనగానే. ఈ బద్మాషులు ఏంటంటే ఎవరినైనా వాళ్ళ వైపు మలుపుకోగలరు. ఓ అందుకే బద్మాషులు వాళ్ళు. ఓకే. వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా, ఎంత రాముడు అసంటి వాళ్ళైనా కూడా ఈ బద్మాషులు వీళ్ళ వైపు కన్ను తిరిగేలా చేసుకుంటారు అనమాట. సో ఆయనది అలాంటి క్యారెక్టర్. బద్మాషుల్లా కాదు, ఓకే, వీళ్ళ వైపు తిప్పుకునే క్యారెక్టర్. చూసా అక్కడ 70 మీకు 30. అలాంటివి చాలా ఉంటాయి బేసిక్గా ఫన్. అండ్ ఒకటి అంటే ఎలా ఉందంటే ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు జరుగుతున్న దీన్ని బట్టి తీసుకున్నట్టు కొన్ని ఉన్నారు. మనకు ఆ బిర్యానీ సీక్వెన్స్ కావచ్చు, లేకపోతే అంబులెన్స్, అదే ఐ మీన్ ఎమర్జెన్సీ యాక్సిడెంట్ వెళ్తున్నప్పుడు సుస్వస్థత క్యారెక్టర్, ఇవన్నీ ఏంటంటే న్యాచురల్గా ఉన్నాయి. మీరు అనుకున్నట్టు న్యాచురల్గా వచ్చాయి. బట్ థాట్స్ అనేవి ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. మనం స్విగ్గీ జొమాటోలో కావచ్చు అలాంటివన్నీ చేస్తున్నాం. సో అలా అక్కడి నుండి వచ్చిన థాట్స్ అనేవి స్విగ్గీ జొమాటో నుంచా కాదు, యాక్చువల్గా సీన్ డిమాండ్ చేస్తుంది అనమాట. అక్కడ ఇట్లా వీళ్ళని ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మనం టీజర్లో చెప్పినప్పుడు డబ్బులు లేవు. వీళ్ళ క్యారెక్టరైజేషన్ తగ్గట్టు ఎట్లా బయటపడేయాలనే థాట్ నుంచి వచ్చిందనమాట. నేను అట్లా చేయలేదు జొమాటో. అది చాలా మంది అంటే బయట ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అలాగే నడుస్తుంది. అవునంట. అది వచ్చిన తర్వాత చాలా మంది నాకు చెప్పారు, రియల్గా చేస్తారు భయ్య, ఇట్లా భలే రాశారు మీరు అన్నట్టు అన్నారు. కానీ బేసిక్గా నేను బయట ఫుడ్ ఎక్కువ తినను, హోమ్లీ ఫుడ్డే. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎలాంటి సినిమాలకి అంటే నార్మల్గా సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పక్కా ఉండాలి. ఇలాంటి సినిమాలకైతే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ప్యూర్ ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు టచ్ అవ్వకపోతే ఎంత స్టోరీ మనం ఎక్కేస్తున్న ఆడియన్స్కి ఎక్కదనమాట. సో దానిలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? జాగ్రత్తలు ఏం తీసుకోలేదు బ్రో. యాక్చువల్గా చెప్పాలంటే మా మ్యూజిక్ డైరెక్టర్ తేజ, వీడు నా కామన్ ఫ్రెండే. సో మనోని చెప్పింది ఏంటంటే, ఈ తేజ ఇది స్టోరీ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో జరిగే స్టోరీ కాబట్టి మనము ఆ విలేజ్లో ఉండే ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూనే కొంచెం కొత్త మ్యూజిక్ చెప్దాం. చెప్పింది చెప్పకుండా కొత్తగా చెప్దాం. ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఆ రిలేటెడ్ విలేజ్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాం. అర్బన్గా మొత్తం డ్రమ్స్ అలాంటివి పెట్టినా కూడా మనకు కొంచెం అవేగా వెళ్తాం కదా. ఇప్పుడు విలేజ్లో డ్రమ్స్ గిటార్లు ఎవరు వాయిస్తారు, వాయించారు. సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ని వాడుతూనే కొంచెం కొత్త మ్యూజిక్ తీసుకొద్దాం అన్నప్పుడు మనడు చలో ఛాలెంజ్ బాగుంది, నాకు కూడా చేసేద్దామని చేసాడు. ఆర్ఆర్ సాంగ్స్ ఎంత బాగున్నాయో ఆర్ఆర్ కూడా చాలా బాగుంటుంది ఇంకా యాక్చువల్గా. అండ్ నవీన్ అన్న మన లాస్ట్కి లేట్ వచ్చారు కానీ, సో మీరు చెప్పారు కుర్చీలో పడి ఎగిరెగిరి పడి నవ్వే వ్యక్తి ఎవరు ఉన్నారంటే, సో అంటే అంత ఎగిరి పడే ఆ సీన్ అనేది అంటే మీకు ఓవరాల్గా జర్నీ ఉండొచ్చేమో కానీ ఒక పాయింట్ దగ్గర మాత్రం ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోతారు. సో అలాంటి పాయింట్ ఏదని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? సినిమా రిలీజ్ కాలేదు చెప్పలేను, బట్ చాలా ఉంటాయి అలాంటి సీన్లు, చాలా ఉంటాయి. ఎట్లా అంటే ఒక 10 సెకండ్లోనే ఒక థ్రిల్లర్ హై వస్తుంది చూసావా, అలాంటి మూమెంట్స్ చాలా ఉంటాయి. మీరు అన్నట్టు మొన్న మీరు ప్రెస్ మీట్లో అడిగారు కదా, కాన్ఫిడెన్స్ ఓవర్ అంటే నేను చెప్తుంటే మీకు అర్థమవుతలేదు ఇంకా. లేదు కరెక్ట్ అడిగావు, మేబీ కొందరికి ఉండొచ్చు అట్లా, కానీ నేను జెన్యున్గా చెప్తున్నా అలాంటి మూమెంట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మనకు థ్రిల్లర్లా ఎవ్రీ 10 minutes ఒక ట్విస్ట్ వస్తుంది చూసావా, అలాగా ఇలాంటి హై మూమెంట్స్ వస్తాయి ఇంట్లో అంటారు. కామెడీతో వాడు హై మూమెంట్ ఇస్తా పోతా ఉంటారు వీళ్ళు బద్మాషులు. అది చాలా బాగుంటుంది. అసలు యాక్చువల్గా రైటింగ్లో నేను గమనించుకోలేదు. ఎప్పుడైతే ప్రివ్యూ చేశానో ఆడియన్స్ రెస్పాన్స్ నుంచి అది గమనించుకున్నాను. ఓకే డార్లింగ్, అంటే థియేటర్గా రిలీజ్ మనం ఒక సినిమా తీయడమే ఎంత కష్టమో తెలుసు. సో థియేటర్గా రిలీజ్ చేయాలంటే ఇంకా కష్టం. సో 6th date ఫిక్స్ చేసుకున్నారు, బాగుంది. బట్ ఈ మధ్యలో ఫస్ట్ నుండి థియేటర్లు బంద్ అనే ఒక వార్త అనిపించింది. సో ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్? ఎందుకంటే మీరు 1 year 1.5 year పడుతున్న స్ట్రగుల్, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు, సో ఫస్ట్ మీ 6th రిలీజ్ ఫస్ట్నే బంద్ అంటే ఎలా అనిపించింది, ఏంటి? రియల్లీ చెప్పాలంటే కొంచెం ప్యాక్ అయింది నాకైతే. ఎందుకంటే అన్నీ రెడీ చేసుకున్నాము, ఆల్మోస్ట్ 60% ఖర్చు పెట్టేసా అంతా.
మా దగ్గర కంటెంట్ కూడా ఏం లేదు, ఒక ట్రైలర్ ఒకటి ఉంది, ఒక ప్రమోషనల్ సాంగ్ ఒకటే ఉంది. ఇప్పుడు జూన్ 1 నుంచి వాళ్ళు అంటున్నారు, వాళ్ళది ఏందనేది తెలిసే వరకు ఫస్ట్ అవుతుంది. మాకు 5 రోజులు ఉంది, వాళ్ళకు కంటెంట్ అంతా ఇచ్చేసేయాలి, ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేయాలి, ట్రైలర్ రిలీజ్ చేయాలి. ఇవి రిలీజ్ చేసిన తర్వాత థియేటర్స్ బంద్ అంటే మా పరిస్థితి ఏంది అని ప్యాక్ అయింది. కానీ గాడ్ గ్రేస్ మా డిస్ట్రిబ్యూషన్ టీం ఒకటే అన్నారు, నువ్వేం ఆధారపడద్దు, సినిమాలు యాస్టీస్గా రిలీజ్ అవుతాయి. సో వాళ్ళ డిమాండ్లు ఏమన్నా కూడా సాల్వ్ చేస్తారు, మన దగ్గర మంచి మెంబర్స్ ఉన్నారు, బోర్డు మెంబర్స్, యాస్టీస్ జరుగుతాయి. కాకపోతే ఒక 2 days వెయిట్ చేయండి, కంటెంట్ ఏం వదలకండి అని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయ్యాము, సాల్వ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. సూపర్. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వడం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం హ్యాపీ అనిపించింది. కరెక్ట్. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు అలాంటి మాట్లాడారు. ఎందుకంటే ఆయన కూడా ఇండస్ట్రీలో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆ కష్టాలు తెలుసు. ఒక సినిమా ఆగిపోతే తర్వాత ఏంటి అంటే కొంతమందికి డేటే మారుతుంది, కానీ కొంతమందికి అక్కడ లైఫ్ మారిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మనం డేట్ మార్చుకుంటే మనకి దొరకవచ్చు, థియేటర్లో దొరకకపోవచ్చు, మళ్ళీ ఆ పర్టికులర్ టైంలో మనకు ప్రమోషన్ డబ్బులు లేదు. సో ఇలా కష్టం అవుతాడు. కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు చాలా హెల్ప్ చేశారు అనుకోవాలి ఈ విషయంలో. ఎందుకంటే ఆయన చెప్తూ ఉంటారు ఎప్పుడు, పెద్ద సినిమా సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి తీస్తాము, ఆ సినిమా ఇండస్ట్రీలో ఉండే అందరికీ ఫుడ్ పెట్టే చిన్న సినిమాలే, అలాంటి సినిమాలు మనం సపోర్ట్ చేసుకోవాలని చెప్తా ఉంటారు అనమాట. సో ఇండైరెక్ట్ చెప్పాలంటే అలాగా ఆయన డిసిషన్ మాలాంటి వాళ్ళకు హెల్ప్ అయింది చెప్పాలి. సో దానివల్ల ఆగింది కూడా, ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి అడగడం వల్ల ఇప్పుడు ఆ ఇష్యూ కూడా రాలేదు నాకు తెలుసు. సూపర్ డార్లింగ్. అండ్ యంగ్ డైరెక్టర్ వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అది, ఎందుకంటే కొత్తగా ఆలోచిస్తారు. మనం ఆల్రెడీ ఇవన్నీ చూసేసాం కదా, ఆడియన్స్ కొత్తగా చూడాలని. ఇప్పుడు మీరు ఎలా తెలంగాణ నెగిటివ్ తీసుకున్నా కొత్తగా మ్యూజిక్ కావచ్చు, కొత్తది ఇస్తున్నారు. సో నెక్స్ట్ మీరు వచ్చే ప్రాజెక్టులు కావచ్చు, మీ కెరియర్ కావచ్చు, ఎలా మీరు ప్లానింగ్ చేసుకున్నారు? బేసిక్గా నాకు కామెడీ చాలామంది చెప్తున్నారు, చూసిన వాళ్ళు కూడా. ఇప్పుడు మనకు తెలియదు, ఎదుటివాడు చెప్తున్నా తెలుస్తుంది, నీది కామెడీ రైటింగ్ బాగుంది, కామెడీ స్ట్రెంత్ బాగుంది అని అంటున్నారు. కొంచెం ఎందుకు మన స్ట్రెంత్ ఎందుకు వదిలిపెట్టాలనిపించింది. కామెడీని అలా ఉంచుతూనే జానర్స్ మార్చి చెప్పాలని ఉంది. నెక్స్ట్ రొమాంటిక్ కామెడీ ఒకటి ఉంది, రామ్ కామ్. సో అదైతే రెడీ ఉంది, బాగుండేది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఫ్యామిలీ డ్రామా, కంప్లీట్ ఒక ఫన్ జోన్లో ఎంటైర్ ఫ్యామిలీతో ఒక కథ చెప్పాలని ఉంది. సో అన్నీ అయితే రెడీ చేసుకున్నాను. సో ఈ ఆర్టిస్టులు అంటే నాకు తెలుసు వీళ్ళందరూ కొత్త వాళ్ళే, మీకు తెలుసు. అంటే ఈ స్టోరీ కొత్త వాళ్ళతో వెళ్ళాలని అనుకున్నారు, బట్ అందరికీ కలిసి ఒక వర్క్షాప్ కూడా ప్లాన్ చేశారు. అంటే ఏమి ఇక్కడనే ఒక చిన్న డౌట్ ఏమైనా వచ్చిందా, వీళ్ళతో కొంతమంది వర్కౌట్ అవుద్ది, నా స్టెప్ కరెక్ట్ అనిపించి వర్క్షాప్ చేశారా? బేసిక్గా అంటే నేను చెప్పా కదా, రియలిస్టిక్ కావాలి నాకు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే డార్లింగ్ నేను కూడా మనీ పెడుతున్నా, నాకు కూడా క్రాస్ చెక్ ఉంటుంది. నేను అనుకున్నట్టు రాకపోతే నేను డబ్బులు వేస్ట్. అదేదో నేను షూటింగ్ పోయిన తర్వాత బాగా రావట్లేదు అని ఆలోచించకంటే ముందే నేను ప్రాబ్లం ఏమంటారు చూడు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో అందుకోసం ఇప్పుడు యాక్టర్ ప్రొఫైల్ అంతా ఓకే, నాకు బాగున్నారు, నేను అనుకున్నట్టు ఉన్నారు, కానీ నాకు యాక్టింగ్ కదా ఇంపార్టెంట్. సో అందుకోసం వీళ్ళను ఓకే మీరు నా క్యారెక్టర్ కావాల్సినట్టు ఉన్నారు, బట్ వర్క్షాప్ చేసిన తర్వాత నేను చెప్తాను ఏంటి డిసిషన్ అన్నట్టు అన్నాను అనమాట. వర్క్షాప్ చేసిన తర్వాత అప్పుడు నమ్మకం వచ్చింది, అరే పర్ఫెక్ట్ చేస్తున్నారు, వీళ్ళతో వెళ్ళిపోదాం అన్నట్టు అనిపించింది. అదే ప్రొడ్యూసర్గా చెప్పండి, ఇప్పుడు అంటే మనం ఇక్కడ నుండి బాధ్యత అంతా ప్రొడ్యూసర్దే ఉంటుంది. సో ప్రతి దగ్గర రూపాయి తీయాల్సే వస్తుంది ప్రతి సమయంలో. సో అంటే ఇప్పుడు ఈ థియేటర్ల విషయాల్లో ఇలాంటి దగ్గర ఏదైనా అంతా సవ్యంగా నడుస్తుందా, ఎక్కడైనా ఫేస్ చేశారా? లేదు, మా దీపార్ట్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, వాళ్ళు చాలా మూవీస్ చేశారు, వాళ్ళు ప్రాపర్గానే చేస్తున్నారు. ఎక్కడ కూడా నాకు ఇబ్బంది అయితే కలిగిస్తలేరు వాళ్ళు. ఎందుకంటే ఎందుకు ఇబ్బంది కలిగారు వాళ్ళంటే చాలా వాళ్ళకి రికార్డు ఉంది, చాలా మంచి సినిమాలు రిలీజ్ చేశారు, హిట్లు కొట్టారు. అందులో కూడా మాది ఏదో నామకే వాస్తే మేము వాళ్ళ ఆఫీస్కి పోయి సార్ మా సినిమా రిలీజ్ చేయాలని చెప్పలేదు మేము. వాళ్ళు మా సినిమా చూస్తని థియేటర్లో స్పెషల్ షో వేయించుకొని సినిమా చూసి నచ్చి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అది. సో అందుకోసం ఇంకా నేను చెప్పాలంటే కొంచెం స్పెషల్ కేరే తీసుకుంటున్నారు మా సినిమా విషయంలో. ఎందుకంటే వీళ్ళు టీమ్ అందరూ ఒక మంచి ఆనెస్ట్ అటెంప్ట్ చేశారు, మంచి ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేద్దాం అనే థాట్లోనే వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు. అండ్ డార్లింగ్ అంటే ఇప్పుడు
బలగం సినిమా చూసుకుంటే అంత హిట్ అన్నారు. అంటే హిట్కి తగ్గట్టు అంత మంచి సినిమాని కూడా ఆడియన్స్ వరకు వెళ్ళాలంటే బ్యాక్ లో ఎవరో ఒకరు ఉండాలి అంటారు. దానికి దిల్ రాజు గారు కావచ్చు, కమిటీ కుర్రాల గారికి, నిహారిక గారికి అంటే కొంచెం బూస్టప్ చేస్తూ తీసుకెళ్లారు అనమాట. మరి మీకు చూసుకుంటే సోలోగా మీరు వెళ్తున్నారు. సో ఏంటి ఆ ధైర్యం అనుకోవచ్చు? ధైర్యం అంటే మనం కంటెంటే మన ధైర్యం. ఇంకా ఇప్పుడు మీకు తెలిసినట్టు సిచ్యువేషన్ అంతా బ్యాడే ఉంది ఇండస్ట్రీలో. సో మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీరు అన్నట్టే కొత్త వాళ్ళు చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు. బట్ కొత్త వాళ్ళతో ఇప్పుడు ఎవరైనా రిస్క్ ఎందుకు చేస్తారు? సో వీళ్ళ మీద మేము రిస్క్ చేస్తే మాకేంటి అన్నట్టే ఉన్నారు అందరూ. సో అలాంటప్పుడు వాళ్ళని తప్పుపట్టడానికి లేదు నేను. వాళ్ళు కరెక్ట్, వాళ్ళు కరెక్ట్. సో మనకు కావాల్సింది ఏంది, మనం ఒక ఆనెస్ట్ అటెంప్ట్ చేసినాము. ఇప్పుడు దాన్ని బయటకు చూపియండి. మనం ఎన్ని రోజులు పెట్టుకొని ఉంటాం ఆర్టిస్ట్లో, చూపించాలి కదా. అదే ధైర్యంతో ఇప్పుడు నా కంటెంట్ పైన ఉన్న నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు కొత్త వాళ్ళు అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఆ కొత్త వాళ్ళతో వెళ్తారా ఒక కమర్షియల్గా వెళ్దాం అనుకుంటే? ఎందుకంటే చూసారు ఆల్రెడీ, ఫేస్ చేస్తూ అంటే మన జర్నీ మనకి అన్నీ నేర్పిస్తుంటుంది. అవునవును. సో ఏంటి ఇండస్ట్రీకి ఏం కావాలి, మనం జనాల్లోకి వెళ్ళాలి, ఏంటి ఏం కావాలని ఒక క్లారిటీ మీకు వచ్చేసింది. అవునవును. సో నెక్స్ట్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? ప్లాన్ అంటే ఇంకా ఈ సినిమా రిజల్ట్ని బట్టే, ఇంకా ఇది ఎక్కిస్తే మేబీ ఇట్లనే కంటిన్యూ అవుతానేమో. యా. సో దీని రాత బట్టి మన రాత మారుతుంది అంటారా? సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. గ్రేట్ టైం ఇచ్చారు అండ్ సక్సెస్ మీట్లో కలుద్దాం. హాయ్ అండి. 2 గంటలు మీరు కడుపుబ్బా నవ్వుకోవాలనుకుంటే మా సినిమాకు జూన్ 6వ తారీఖు వచ్చి థియేటర్లో ఫ్రెండ్స్తో వచ్చి నవ్వుకోండి, ఫ్యామిలీతో వచ్చి ఎంటర్టైన్ అవ్వండి. మీరు 2 గంటలు ఏ ఒక్క నిమిషం కూడా బోర్గా ఫీల్ గారు. అండ్ అలాగే మీరు పెట్టే 150 రూపాయలు వేస్ట్ అయ్యిందిరా అని మాత్రం ఏమాత్రము మీకు కలగదు. ఇంకా పైగా మీ మనసులో అనుకునే మాట ఏంటంటే వీనికి 150 రూపాయలు కాదు, ఒక 200-250 రూపాయలు ఇచ్చినా తప్పలేదు అనేది అనుకుంటారు. సో ఇది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. 2 గంటలు మిమ్మల్ని నవ్విపించే ఒక పక్కా ఫన్ రైడ్ లాంటి ఫిలిం ఇది. బద్మాష్. థ్యాంక్ యూ సో మచ్.